ఏమైందండి? ఎందుకు మీ కళ్ళల్లో నుంచి నీళ్ళొస్తున్నాయి? ఏదైనా కీడు శంకిస్తుందని మీ మనసు ఏమైనా కలవరపడుతోందా? ఇంకేదైనా దుష్టశక్తి మిమ్మల్ని బాధ పెడుతోందా? ఆ? మీకేమీ కాదండి. మేమంతా మీతోనే ఉన్నాం. ఆ? మీకోసం ప్రతి క్షణం ప్రార్థిస్తున్నాం. మన వాళ్ళంతా మీరు ఆరోగ్యంగా తిరిగి వస్తారని ఎదురు చూస్తున్నారు. ఏమండి, మన రామ హాకీలో స్టేట్ కి సెలెక్ట్ అయింది. అల్లుడి గారు వచ్చి ఆట ప్రాక్టీస్ చేయాలని రామన్ తీసుకెళ్లారు. శివయ్య కూడా చాలా బాధపడ్డాడండి. లక్ష్మణుడిలా మీ వెన్నంటి నడిచాడు కదా. పాపం మీకు ఇలా అయిపోయిందని తట్టుకోలేకపోయాడండి. మిమ్మల్ని ఇంత ప్రేమించే మనుషులు మీ చుట్టూ ఉంటే మీకెందుకండి ఈ కలవరపాటు? మీ చల్లని చూపు, మీ దయ మా మీద ఉండాలని ఎంతో మంది ఎదురు చూస్తుంటారు. వాళ్ళ కోసమైనా మీరెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదురా. రామా, అదేంటో చెప్పేయమ్మా. నువ్వు మౌనంగా ఉండే కొద్దీ నిన్ను మరింత నిందిస్తారు, ఇంకా నిలదీస్తారమ్మా. రామా, నా కళ్ళల్లోకి చూసి చెప్పు. నువ్వు మోసం చేస్తున్నావు అనే మాటని నేను తట్టుకోలేను. నాకు నిజం తెలియాలి. నెక్స్ట్ జరగబోయే స్టేట్ లెవెల్ కాంపిటీషన్లో నువ్వు విన్ అవ్వాలి రామా. నువ్వు గ్రౌండ్లో కొట్టే ప్రతి గోల్కి నేను ఈల వేస్తూ ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. రేపు నువ్వు ఆట గెలిచాక నేను పడ్డ అవమానాలు, బాధలు ఇవన్నీ క్షణాల్లో ఎగిరిపోతాయి. నా భార్య నాకు స్టూడెంట్గా దొరకడం నా అదృష్టం రామా. నువ్వు సాధించే విజయం నువ్వు నాకిచ్చే అతిపెద్ద కట్నం రామా. ఐ లవ్ యూ సో మచ్. చెప్పలేను సార్, అర్థం చేసుకోండి. చూసావురా, నీకు కూడా చెప్పలేనంటుంది. నువ్వంటే ప్రేమ అంటుంది, ప్రాణం అంటుంది, నువ్వే సర్వస్వం అంటుంది. నీకు తెలియకుండా చేయకుండావన్నీ చేసేస్తుంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలరా? వదిలేయమ్మా. రామా, ఎంత అడిగినా నువ్వు నోరు విప్పవని, నిజం చెప్పవని అర్థమైపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఎలాగూ లోపలికి రాలేవు. నేనే బయటకు వస్తా. ఏంటి సంతకాలేంటి? ముందు 5 కోట్ల విషయం తేల్చండి. అదేనండి, మా ఇద్దరి పేర్ల మీద ఉన్న ఆస్తిని తాకట్టు పెట్టి 5 కోట్లు తెచ్చి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేసాము. నేను కూడా అదే అనుకున్నానమ్మా, ఇలాంటిదేదో ఉంటుందని.
పాపం ఈ విషయం ఇంట్లో ఎలా చెప్పాలా అని రామలక్ష్మి చాలా కంగారు పడింది. ఏంటి రామా, ఇది చెప్పడానికి అంత భయపడ్డావా? నాతో చెప్పుంటే నేనే దగ్గరుండి మీకు డబ్బు ఇప్పించేవాని కదా. ఏంట్రా నువ్వు ఇప్పించేది? నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావేంటి? అది మనకు రావాల్సిన ఆస్తి. దాన్ని తాకట్టు పెట్టి మన నోట్లో మట్టి కొడతారా? కంగారు పడకండి అత్తయ్య. మా ఆయన దారిలో వస్తూ ఉంటే ఎవరో నోట్లు మార్చేశారు.